సార్ నమస్కారం సార్. ఏం పేరు సార్? ప్రభాకర్ రావు నేను. లోకల్ కూకట్పల్లినండి. అవునండి. సార్ ప్రభాకర్ రావు గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎలా అనిపిస్తుంది సార్? అంటే మధ్యలో కవిత గారు కూడా వచ్చారు, పార్టీ పెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ట్రై చేస్తున్నా ఉన్నారు. ఏమనిపిస్తుంది ఈసారి మేయర్ అయ్యే అవకాశం కవితది అంటే ఇప్పుడు ఏం ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, తర్వాత ఎట్లుంటో తెలియదు. అప్పుడు టీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ, లోకల్ ఎలక్షన్ కదా, అధికార పార్టీకి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే అంత అట్లని కూడా టీఆర్ఎస్కి ఉండకపోవచ్చు అని కూడా ఏముండదు, బీఆర్ఎస్కు ఉంటే ఉండొచ్చు కూడా. కానీ ఎక్కువ నేనేమనుకుంటున్నా అంటే అధికార పార్టీ కదా, కొద్దిగా అది మామూలుగా ఓట్లు వేసే వాళ్ళు కూడా కొంతమంది అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతుందేమో అనే ఆలోచన ఒకటి. అవును, కొన్ని అవకతవకలు కూడా జరిగిన వాళ్ళకి మరి లాస్ట్ టైము బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కానీ బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి. అంటే అది కొద్దిగా అప్పుడు బీజేపీ అంటే వర్షాలు పడి అక్కడ వరదలు వచ్చి ఈసారి మెయింటైన్ చేస్తలేరని కొద్దిగా ఉంటుంది. అటువంటి కొంతమందికి అప్పుడు 10,000 టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 ఇచ్చారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేవు. అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా ఉన్నారు. మేము రాగానే గెలవంగానే మేము ఇవన్నీ ఇప్పుడు అన్ని బ్యాలెన్స్ అంతా మేము ఇచ్చేస్తాము, ఎవరెవరు ఇల్లు పోయింది, ఎవరెవరు ఇల్లు మునిగిపోయింది, అటువంటి కొన్ని వచ్చినాయి. సరే అంటే బీజేపీ కొద్దిగా ఓల్డ్ సిటీలో ఉంచుకుంటుంది, వీళ్ళు ముస్లింలు చేసిన పనులు ఇవన్నీ కొన్ని. అట్లా బీజేపీ హిందువులంతా కొద్దిగా ఒక లైన్ మీదకి వచ్చిర్రు అప్పటికి, ఇప్పుడు కూడా వస్తారు. ఆ ఎఫెక్ట్ మనకు పార్లమెంట్ ఎలక్షన్లో కనబడ్డది. పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పోవడానికి, పార్లమెంట్లో మోడీ ఉండాలి, దేశంలో మోడీ ఉంటే బెస్ట్ హిందువులకు, లేకపోతే ముస్లింలు వస్తే హిందువులను ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో బీజేపీకి ఓటేసారు. కనబడ్డది మనకు 8 సీట్లు ఉన్న 17 సీట్లలో 8 సీట్లు వాళ్ళకి గెలుచుకోవాలి. 8 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక పార్లమెంట్ సీటు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు అంటే 56 నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లు అవి. అంత పుంజుకుందంటే అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా 8 సీట్లు గెలిచారు. నెక్స్ట్ మంత్లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా అంతమంది గెలవలేరు. మోడీ ప్రభావం అది, బీజేపీ లైన్లో ఉండాలి, మోడీ గవర్నమెంట్ కేంద్రంలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ఓట్లు వేసారు, గెలిపించారు. అది ఈ అసెంబ్లీకి వరకు ఎట్లుంటుందో కొద్దిగా సీట్లు పెరగవచ్చు, బీజేపీకి పెరగకపోవచ్చు. అప్పటి పార్టీల పనితనము, వాళ్ళ స్కీములు బట్టి అప్పుడే ఉంటుంది. కానీ ఇప్పుడైతే నేను అనుకుంటుంది అయితే అట్లా అధికార పార్టీ కాంగ్రెస్ కదా, కొద్దిగా ఉంటే ఛాన్స్ ఉంటుండొచ్చు. అంతేను కదా, ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 99 సీట్లు టీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్కి వచ్చినాయి. అంత మెజార్టీ ఉండకుండా కొద్దిగా ఇప్పుడు సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా సార్, సీట్లు పెరుగుతాయి. అయినా అధికారం వాళ్ళకే ఉంటుందేమో అనుకుంటున్నాను. అంత మెజార్టీ కాకుండా అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం. 150 డివిజన్లు అప్పుడు 150లో 100 గెలిచింది అంటే 1/3, 66%, 67%. అదే పర్సెంట్ కాకుండా అబౌవ్ 50% వచ్చినా కాంగ్రెస్ మేయర్లే కదా, అట్లా వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఒక అవకాశం కోసం వాళ్ళు చాలా అడుగుతున్నారు అందరినీ కూడా. ఈసారి మాకు ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు, మాకు కూడా ఒక అవకాశం అంటున్నారు. ఉందా మన తెలంగాణలో? ఇప్పుడు లేకుండా వచ్చి అనుకుంటాను నేను. ఈ హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బీజేపీ ఉండాలి అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ముస్లింలు కొద్దిగా అరాచకాలు కొద్దిగా వాళ్ళు అవుతున్నాయి. అట్లా అదంతా మనసులో పెట్టుకొని మన హిందువులంతా ఏకం కావాలి సార్. అయితే ఒక రావచ్చు, కానీ మనోళ్ళు గారు హిందువులు ఒకసారిపైకి అందులోనే కాంగ్రెస్ ఉంటుంది, అందులోనే బీజేపీ ఉంటుంది, అందులో టీఆర్ఎస్ ఉంటుంది, అన్ని పార్టీలలో మనోళ్ళే ఉంటారు. ముస్లింలు చేంజ్ చేస్తారు, ఎంఐఎంకి ఒక దానికి వేస్తారు, అట్లా వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు కూడా 3 పార్టీలు పెట్టుకొని మనకు కూడా 3 పార్టీలు ఉంటే ఓల్డ్ సిటీలో మన ఎంపీ సీటు మనదే ఉంటుంది, వాళ్ళది ఉండదు. సరే వాళ్ళు ఏదో అట్లా వాళ్ళను అది చేస్తారు. వాళ్ళు మన పార్టీకి వేయాలి, మనోళ్ళే ఉండాలనే ఒక పట్టుదలతో వేసుకుంటారు. మనలో కూడా పట్టుదల రావాలి, కూడా ఐక్యత రావాలి. బాగా చెప్పారు. అది వస్తే మనం అనుకున్న కళ మనం సాకారం చేసుకున్నాడు. కానీ సార్ మరి ఇక్కడ మరి అధికార పార్టీ 6 గ్యారెంటీ ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? అధికార పార్టీలు 6 గ్యారెంటీలు చెప్పింది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆలోచన చేసేదంటే బీఆర్ఎస్ వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు లోకల్లో
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాధవరం కృష్ణారావు గారు. మాధవరం కృష్ణారావు గారు కానీ గాంధీ గారు ఉండే గాంధీ గారు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఎందుకు పని కాదు సరే అపోజిషన్ పార్టీలో వెళ్ళిపోదామని. ఇప్పుడు తనైతే పోలేదు, సర్లే ఎందుకులే మన పని మనం చేసి. కానీ తనకు కూడా కొన్ని పనులు అవుతలేవు. అధికార పార్టీ కాదు కదా, అధికారం ఉంటే ఆయన కూడా అదే ఏమైనా చేయగలుగుతాడు పాపం. అదే ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి మంచి రిజల్ట్ ఉన్నది మంచిగా ఉన్నది, పేరు మంచిగా ఉంది. పొద్దున్న లేచి పని చేసుకోడు, కష్టపడతాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. తనకు బాగానే ఉంది. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు అదే ఇవి ఎట్లుంటుంది, అధికార పార్టీ ఉంటే అవుతుందేమో చేస్తారేమో అనే ఉద్దేశం. జనం కూడా అనుకుంటారు ఇప్పుడు ఇంకా అధికార పార్టీ ఉంది కాబట్టి దానికి వేస్తే బాగుంటుంది, జనం కూడా ఒక కొంతమంది ఆలోచిస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఏమైంది, ఏదో ఒక ఎగ్జాంపుల్ మీకు కనబడుతుంది. మన సిటీలో హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ సిటీ లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పితే వేరే ఎమ్మెల్యేలు లేరు. సీట్లు బీఆర్ఎస్కి వచ్చింది కదా. తర్వాత అయిన బై ఎలక్షన్లో కంటోన్మెంట్ కానీ జూబ్లీహిల్స్ కానీ పోయింది. అది అక్కడ ఉన్న బీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిచింది, అధికార పార్టీ ఉంటుందిలే సరే. అందులో పబ్లిక్ కొద్దిగా ఆలోచన చేస్తారు, అక్కడ ఏ ఆఫీసర్లు కూడా చూస్తున్నట్టుంటారు. కొన్ని అధికార పార్టీకి రావాలని కొన్ని జరుగుతూ ఉంటాయి, జనాలు అనుకుంటారు. ఇక వీళ్ళు కూడా ఇక వాళ్ళు సర్లే ఎందుకులే, అదే అంటే ఆఫీసర్స్ కూడా సర్లే చూస్తున్నట్టు ఎందుకులే మనకి ఎందుకులే పంచాలి. కొన్ని అట్లా పోయినా కూడా కొన్ని అట్లా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కరెక్ట్గా కనబడుతుంది కదా, జూబ్లీహిల్స్ కానీ కంటోన్మెంట్ కానీ రెండు గెలిచినాయి. అట్లా లేకపోతే అయినా ఇప్పుడు కంటోన్మెంట్ అయితే తొందరనే కదా సార్, సంవత్సరమే కదా, సంవత్సరం లోపే కదా, సంవత్సరం అటు ఇటే. సాయం చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు, వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత పోయింది. సాయన్న గణేష్ ఇప్పుడు అంటే ఈ అసెంబ్లీలో సాయన్న చనిపోయాడు. అప్పుడు వాళ్ళ కూతురు అంతకుముందు చనిపోయాడు. తర్వాత వాళ్ళ కూతురికి ఇచ్చారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాళ్ళ కూతురు గెలిచింది. చనిపోయినాక మళ్ళీ ఇప్పుడు అది. సో మరి సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది సార్, దొంగ ఓట్లు తీసేసేది, అదేవిధంగా ఎక్కడ ఓటు అక్కడ ఓటు అంత క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ సిటీలో ఓట్లు తగ్గొచ్చు. కొంతమంది ఆంధ్ర వాళ్ళు మా ఊర్లో ఉంటాయి, మా ఊర్లో వేసుకుంటామని కొంతమంది. తెలంగాణ వాళ్ళు కూడా మా ఊర్లోనే పెట్టుకుంటాను. మహబూబ్ నగర్, మెదక్, ఎటువైనా వరంగల్, కరీంనగర్ తగ్గుతాయి, ఓట్లు తగ్గుతాయి. కొన్ని డబల్ ఉన్నాయి, డబల్ ఓట్లు పోతాయి. డెత్ క్యాండిడేట్స్ కొంతమంది ఆ ఓట్లు పోతాయి. కొంతమంది బతకంతో అసలు ఫిల్ చేస్తలేరు అట్లా కొన్ని. అది ఆయనకు అవగాహన వచ్చి మళ్ళీ కొత్త ఓటు పెట్టుకుంటాడేమో తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో మళ్ళీ ఏదో కొత్త ఓట్లు చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు లాస్. ఇప్పుడు తర్వాత ఒకటి నేను చెప్పింది ఏంటంటే ఈ తెలంగాణలోనే ఉన్న వాళ్ళు కూడా సిటీలో ఓట్లు తగ్గుతాయన్న నేను ఎందుకన్నా అంటే ఊర్లలోకి వెళ్ళిపోతారు. ఊర్లలోకి ఎందుకు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నా వాళ్ళ పొలము ఇల్లు ఏదో ఉంటుంది అక్కడ. ఆయనకు ఓటు లేకపోతే అక్కడ విలువ లేదు, ఆయనకు ఓటు లేకపోతే విలువ లేదు. ఆయన చూడరు. ఓటు ఉందంటే పలానాడు మన దగ్గర ఉన్నాడు, ఆయన తీసుకురావాలి, చేయాలి. రేపైనా పంచాయతీ మంచిగా చెడ్డైనా ఎక్కువ ఈ పట్టింపులు ఉంటాయి. అందుకే సిటీలో ఓట్లు తగ్గొచ్చు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఇది జరుగుతుంది కరెక్టే, బట్ ఓవరాల్గా చూసుకుంటే మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన పరిస్థితిలో ఏ విధంగా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వంతో కూర్చొని ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ లేదు సార్, మెయిన్ బడ్జెట్ లేక పనులన్నీ చూడలేదు. చేసిన పని బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిజానికైనా అప్పు తెచ్చిరా, అది ఏం చేసారు, కమిషన్ తిన్నారా, ఇంకేం చేసారా, పనులు అవుతాయి. ఇప్పుడు కూడా పనులు చేయాలని ఉండొచ్చు వాళ్ళకి, కానీ బడ్జెట్ లేదు. బడ్జెట్ లేక ఇక వాళ్ళ బాధలు రైతులు. మీరు పొలం ఉందా సార్? ఉన్నది. రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగింది. నాకు 2 లక్షలు కాదు కానీ నాకు ఉండే 90,000 ఉండే, 90,000 అయింది. ఓకే. రైతు బంధు మాత్రం రైతు భరోసా అది అప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా అయింది. అది రైతు భరోసా మాత్రం ఇప్పుడు ఈయన వచ్చినాక 5 సార్లు ఏమో కావాలి, 3 సార్లు ఏమో వచ్చింది. ఒక 2 సార్లు మిస్ అయిపోయింది. కంటిన్యూగా వస్తలేదని అంటే కరెక్ట్గా జరగలేదు. జరిగింది కటాప్ పెట్టడం అంటే మరి బడ్జెట్ లేదు. ఏమనంటే రూపాయి పడతలేదు, కేసీఆర్ అప్పులు చేసి ఇదే చెప్తున్నాను. అప్పు చేస్తానికి పోతే దొంగలు లెక్క చూస్తున్నారు మనం. ఇక ఆయనకు దోషిందే బాధ, ఆయన బాధ చెప్తుండే. కానీ నిజానికైతే ఇన్కమ్ తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. మరి ఈ స్కీమ్లన్నీ పెడితే ఎక్కడి నుండి వస్తుంది సార్? ఆంధ్ర పరిస్థితి కూడా అంతే. 6 సూపర్ 6 అక్కడ పెట్టారు, అక్కడ అలాగుంది. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎక్కడ? కేసీఆర్ గవర్నమెంట్లో 6,000 ఇస్తుండే రైతు భరోసా, 5,000 ఇస్తుండే. నేను 6,000 ఇస్తా అన్నాడు.
6,000 లేదు 7,000 ఎంత అన్నాడు? మొత్తం 15,000 అన్నాడు రెండు పంటలకి. వాళ్ళు 10,000 ఇస్తుండే, ఈయన 15,000 అన్నాడు. దాన్ని 12,000గా చేసిండు. తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు. కళ్యాణ లక్ష్మి స్కూటీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు స్కూటీలు అన్నారు. చాలా ఇవన్నీ అదే స్కీమ్లను పెట్టి రైతు భరోసా పెంచాల్సిన అవసరం లేదు. రైతులకు ఇవ్వాలి సార్, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ అన్నం ఇవ్వాలి, పెంచాల్సిన అవసరం లేదు. ఉన్నది ఇస్తే సరిపోతుంది. పెంచినాము, మరి ఏమి ఇచ్చినాం? ఇవ్వలేదు కదా కదా. ఇప్పుడు 5 సార్లు అంటే 5 ఆపులు 6 నెలలకు ఒకసారి 10,000 అన్నది 5,000, 6 సార్లు 5 సార్లు అయినా 25,000 ఇవ్వాలి. మీరేమి ఇచ్చారు? ఈయన వచ్చి 6,000 ఇచ్చింది. 7,500 ఇచ్చేది 6,000 ఇచ్చింది. 6,000 ఇచ్చినప్పుడు 18,000 అయింది. ఆయన 25,000 ఇచ్చేది 18,000 ఇచ్చింది. మరి అలా లాసే కదా. నువ్వు పెంచింది ఏముంది? పెంచాల్సిన అవసరం ఏముంది? సరే ఏదో రావాలి, అధికారంలోకి రావాలని చెప్పి పెంచినట్టు. సరే వాళ్ళ బాధల్లో పడ్డరు, కానీ ఏదో సక్సెస్ కాలేదు. అది అన్ని 6 గ్యారెంటీలు ఒకటి ఫ్రీ బస్ ఒకటి, అదొక్కటి సక్సెస్ అయింది. 200 యూనిట్లు కరెంట్లు అందరికి రాలేదు. 500 గ్యాస్ అందరికి రాలేదు. వచ్చింది, కొంతమందికి వస్తుంది. నాకు చూస్తా కొంతమంది గ్యాస్ ఏమో తెలియదు కానీ సార్ 200 యూనిట్లు కరెంట్ అయితే మాత్రం వస్తుంది. కొంతమంది గ్యాస్ మాత్రం ఇది ఎక్కువ పర్సెంట్. చాలా మంది ఇదే చెప్తున్నారు అందరూ. అవును, గ్యాస్ పెద్దవాళ్ళకి 4,000 పెన్షన్ అన్నారు. లేదు మహిళలకి 2,000 పెన్షన్స్. అవును, 2,500 వాళ్ళకన్నారు, 4,000 వీళ్ళకన్నారు. అవి లేవు. అవి అయితే మామూలుగా యథావిధిగా ఆ పాతది వచ్చినా వాళ్ళు సంతోషపడే వాళ్ళు, పాతది కూడా కరెక్ట్ లేనట్టుంది. నాకు అది పెద్ద తెలియదు, లేనట్టు కొంతమంది చెప్తుంటే వింటాను. 4,000 అయితే అసలు లేదు, 2,500 కూడా లేనట్టుంది. పాత 2,000 ఇచ్చినా ఓకే, బాగానే ఉంటుంది. 2,000 అయితే నడుస్తున్నారు. ఈ కొత్తగా 4,000 అన్నది మాత్రం వస్తలేదు. ఉండే కదా సార్, ఇప్పుడు ఈ లేడీస్కు కిట్లు ఉండే కదా, మన కేసీఆర్ కిట్లు. కేసీఆర్ కిట్లు ఇప్పుడు గర్భవతులకు డెలివరీ అయిన టైంలో అవి కూడా పెద్ద ఏమో అందుతున్నట్టు అనిపిస్తలేదు. కళ్యాణ లక్ష్మి ఎవరికొవరికి ఎప్పుడో ఒకసారి ఇస్తున్నాం అంటే ఇస్తున్నాం అన్నట్టుంది. కానీ తులం బంగారం ఇస్తాము అని అన్నాము, తులం బంగారం లేదు. ఇవ్వకపోయినా ఇదన్నా కరెక్ట్గా మెయింటైన్ చేసి సరిపోతుండే. ఇంకా వాళ్ళేదో సరే, మనం కూడా వాళ్ళని ఎందుకనాలి, వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. వాళ్ళకు బడ్జెట్ సరిపోతలేదు. మెయిన్ ఈ స్కీమ్లన్నీ పెట్టేది లేకుండా కొన్ని తక్కువ చేసినా ఏం కాకపోతున్నా ఎక్కువ చేసి ఇవ్వకపోయేసరికి ఏమవుతుందంటే చెప్పిన మాట నిలబెట్టుకోలేరు అనే జనాలలో వచ్చింది. కానీ ఊళ్ళలో ఇప్పటికి కూడా ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకు ఏదో చేస్తుంది, మాకు ఇవన్నీ ఇస్తుంది, 15,000 ఎకరాకు ఇందిరా మిల్లు, కళ్యాణ లక్ష్మి బంగారము అని చెప్పి అని అనుకొని వేసిర్రు. ఇప్పుడు రాకపోయేసరికి ఏముంది? ఏదైనా సరే ఎట్లుంటుంది సార్, ఇప్పుడు ఏదైనా పెడతాము అంటే పుణ్యానికే పెడతారు, ఆశపడతారు. అది ఇవ్వకపోయేసరికి అన్ని సంవత్సరాలు తిరుగుతారు. పెడితే బతకూరం లేదు, ఈయనదేం పోదు. ఈయన దగ్గరికి గుంజుకున్నట్టు, నాది నాకు ఇస్తాడు, అప్పు తీసుకున్నాడు నాకు అప్పు ఇస్తలేడు అనేది ఇచ్చినట్టు. ఆడు చెప్పిండు నాకు ఇస్తలేడు, ఆడు చెప్పిండు నాకు ఇస్తలేడు అనే ఉంటుంది. అంతే, అట్లా నడుస్తుంది ఇప్పుడు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్.